హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ అయితే మా ఇంట్లో సాంబార్ ఫ్రెండ్స్. సాంబార్ చేసే ఇవాళ రైస్ వండేసా. నా స్టైల్లో సాంబార్ పెడుతున్నా చూడండి. ముందు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, చిన్నులపాయ, జీలకర్ర, కొంచెం మెంతులు, తాలింపు గింజలు అన్నీ వేసా ఫ్రెండ్స్. కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకున్నా. ఇంగు వేసుకోవటం వల్ల స్మెల్ బాగా వస్తుందండి. జీర్ణశక్తి కూడా అయింది ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది. చూడండి, వేగిన తర్వాత అన్ని ముక్కలు వేసానండి. మునక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ముల్లంగి, దోసకాయ, బంగాళదుంప, మళ్ళా వంకాయ ఒక్కటి లేదండి, బెండకాయ, దొండకాయ అన్నీ వేసా ఫ్రెండ్స్. ఇవన్నీ నూనెలో వేగితే బాగా టేస్ట్గా ఉంటాయండి. నా వీడియోస్, కొటేషన్స్, హెల్త్ టిప్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. చూడండి, వేగిని తర్వాత ఉప్పు, పసుపు వేసానండి. కొంచెం ఉప్పు, పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది, పసుపు వాసన రాకుండా ఉంటుందండి. మీరు లైక్ చేయటం వల్ల మరింతమందికి రీచ్ అవుతుందండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు రోజుల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మరింతమందికి రీచ్ అవుతుందండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మగ్గితే తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఉడకబెట్టుకుంటే, చింతపండు పులుసు కొంచెం ఉడికితే బాగా టేస్ట్గా ఉంటాయండి సాంబార్లో ముక్కలు. మూత పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నా. నా స్టైల్లో నేను చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కారం కూడా వేసా ముక్కలు వేగిన తర్వాత చింతపండు పులుసు అన్నీ పోసి ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే అండి పప్పు బాగా ముక్కలకు పట్టి రుచిగా ఉంటుందండి. ఉప్పు, పసుపు. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ పెడతా ఫ్రెండ్స్. ఎప్పుడైనా పిల్లలు, తల్లిదండ్రులు మీ మంచికే మంచి మాటలు చెప్తారని వినండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసానండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, ఎందుకంటే మీ మంచి కోరి మీ మంచికి చెప్తారండి. అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. పిల్లలు పేరెంట్స్ని గౌరవించటం నేర్చుకోండి. ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతుంది. ఇప్పుడు పప్పు ఎనిపి దాంట్లోనే వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్. అవి దీంట్లో పోసి ఒక 10 నిమిషాలు తెల్లనిచ్చిన తర్వాత ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు వేగినాయి కాబట్టి తొందరగానే ఉడికిద్దండి. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. సాంబార్లో కొంచెం బెల్లం వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి. అంటే క్యాటరింగ్ హోటల్లో చేసినంత టేస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. సాంబార్ పొడి వేసుకోవటం వల్ల సాంబారు రుచే వేరండి. మీరు ఎలా పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సాంబార్ తెరులుతున్నాయి. సాంబార్ ఎప్పుడైనా బాగా తెరలాలండి. తెరలినప్పుడే బాగా రుచిగా ఉంటాయి టేస్ట్కి. సాంబార్ పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. అవి ఒక 5 నిమిషాలు మరగనిస్తే కమ్మని ఎమ్మి సాంబార్ రెడీ అండి. ఇడ్లీలోకైనా ఫ్రెండ్స్, వేడి అన్నంలో ఉప్పు మిరపకాయలు వేపుకొని, ఉప్పు చేప వేపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ఎమ్మిగా ఉంటుందండి, మహా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.